హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను బంగారం వీలాగ్స్. ఈరోజు మనం మెంతికూర పచ్చడి తయారీ విధానం చూసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి మినపగుండ్లు, పచ్చిపప్పు, ధనియాలు, శనగగుండ్లు, జీలకర్ర, మెంతులు తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఒక పొయ్యి మీద బాండి పెట్టేసేసుకొని నూనె లేకుండా ఆ తీసుకున్న దినుసులన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా డ్రై రోస్ట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా ఆయిల్ లేకుండా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక కట్ట మెంతికూర తీసుకొని బాగా ఒలుచుకొని కడిగి పక్కన ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన దాన్ని మళ్ళీ మనం బాండీలో పెట్టేసేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి వేగనప్పుడు మనము ఆయిల్ పోసుకొని వేయించుకోవచ్చు. అలా ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు ఫ్రెండ్స్. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని వేయించుకోవాలన్నమాట. అలా స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్న దినుసులు అలానే పచ్చిమిర్చి మనం మిక్సీ జార్లో వేసుకున్నాము. ఆ తర్వాత 2 వెల్లిపాయలు, అలానే కొత్తిమీర, కరివేపాకు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే మనము డ్రై రోస్ట్ చేసుకున్న మెంతికూర కూడా మిక్సీలో జార్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం కొంచెం బాగా 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకేముంది, మనకి మిక్సీ వేసుకోగానే పచ్చడి రెడీ. ఇంకేముంది, వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని తింటమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.